ఈరోజు ఈ వీడియోలో శ్రీ సాయి శరణానంద గారి గురించి తెలుసుకుందామండి. శ్రీ సాయి సన్నిధిలో చాలా కాలం ఉండి ఆయన కృపకు పాత్రులైన మహాభాగ్యశాలి శ్రీ సాయి శరణానందులు ఈనాటికి షిరిడీ దర్శిస్తూ ఉంటారు. అంటే ఆయన 1982లో శరీరాన్ని వదిలేశారు. ఆ ముందు సంగతి ఇవన్నీ. ఈయన ద్వారా సాయి అనుగ్రహం పొంది సన్మార్గానికి ఆకర్షింపబడుతున్న వారెందరో శ్రీ సాయి శరణానంద తమ అనుభవాలను ఇలా వ్రాశారు. ఒక పవిత్ర దత్త జయంతి నాడు నన్ను మా తండ్రి గారు శ్రీ అక్కలకోట మహారాజు గారి శిష్యులైన శ్రీ బాలకృష్ణ మహారాజు గారి దర్శనానికి తీసుకువెళ్ళారు. అప్పుడు మా తండ్రి గారు ఏకనాథ భాగవతాన్ని, శ్రీ అక్కలకోట మహారాజు గారి చరిత్రను స్వామి గారి చేతికిచ్చి వాటిని ఆశీర్వదించి తనకి ఇవ్వవలసిందిగా కోరారు. కానీ వారు ఆ గ్రంథాలను నాకు ఇచ్చి చదవమన్నారు. నాకు మరాఠీ సరిగా రానందున ఏకనాథ భాగవతాన్ని చదవలేకపోయాను. అక్కలకోట స్వామి చరిత్ర చదివి అటువంటి మహాత్ములను దర్శించాలని ఉన్నదని మా తండ్రి గారితో చెప్పాను. కొద్ది మాసాలలో ఆయనకు శ్రీ సాయిబాబా గురించి తెలిసి ఆయన దర్శనార్థం అవిటివాడైన మా బంధువుతో కూడా వెళ్ళాము. ప్రథమ దర్శనంలోనే మా నాయనగారు అలవాటుగా తీసుకునే భోజన పదార్థాలు ఆయనకు లభించడం, మా బంధువు యొక్క అవిటితనం సంపూర్ణంగా సర్దుకోవడం మా నాయనగారిని ఆశ్చర్యపరిచింది. నేను నా 18వ సంవత్సరం వరకు విధిగా సంధ్యావందనము, పంచాయతన పూజ చేసేవాడిని. అటు తర్వాత స్తోత్రాలను పారాయణ చేయనారంభించాను. శ్రీ రామకృష్ణ పరమహంస, వివేకానందుల చరిత్రలు, కొందరు పాశ్చాత్యులు వ్రాసిన ఆధ్యాత్మిక గ్రంథాలను కూడా చదివాను. ఆ సమయంలో మా కళాశాలలోని తత్వశాస్త్ర అధ్యాపకుడు కాంట్ అను తత్వశాస్త్రజ్ఞుని భావాలను మాకు బోధించారు. దీని ప్రకారం సత్యం దేశకాలాలకు కార్యాకారణ సంబంధానికి అతీతం. నాకప్పటికీ షడ్దర్శనాలతో కానీ ద్వైత సిద్ధాంతాలతో కానీ పరిచయం లేనందున నాకు ఈ తత్వం అర్థం కాలేదు. కనుక అది కాంట్ యొక్క స్వకల్పితమని, కారణం అట్టి దానిని ఎవరూ దర్శించి వివరించలేరని తోచింది. పరతత్వం నామరూపరహితమే. అయితే దుష్ట శిక్షణ, శిష్ట రక్షణాది కార్యాలను సాధించడానికి రాముడు, కృష్ణుడు వంటి రూపాలలో ఎట్లు అవతరించగలడు అన్న సందేహం కలిగింది. పురాణాలన్నీ ఒట్టి కల్పనలేమో అనిపించింది. ఎందరితో చర్చించినా నాకు తృప్తికరమైన సమాధానం లభించలేదు. ఈ సందేహ నివృత్తికి శ్రీ సాయిని దర్శించవలసిందిగా మా తండ్రి ఆజ్ఞాపించారు. 10/12/1911 కోపర్గాంలో గోదావరి స్నానమాచరించి టాంగాలో షిరిడీ చేరాను. శ్రీ సాయి అటువైపు వస్తూ ఉన్నారు. నేను బాబాకు సాష్టాంగ ప్రణామం చేశాను. ఆయన నా వైపు చూస్తూ దేవుడున్నాడు, లేడంటావెందుకు అని సాగిపోయారు. ఆయన దర్శనం వలన, ఆయన మాటల వలన నాకు భగవంతునిపై విశ్వాసం కలిగింది. నా జీవితాన్ని శ్రీ సాయి సేవ అంకితం చేసి ఆయన కృపను పొంద నిశ్చయించుకొని తర్వాత నేను ఆయన్ను దర్శించి పూలమాల, దక్షిణ, నైవేద్యం సమర్పించాను. ఆయన వాటిని స్వీకరించి దక్ష అని హెచ్చరించారు. అంటే ఎప్పుడూ ఏమారక జాగరూకతతో ఉండమని అర్థం. నేను మధ్యాహ్నం నిద్ర లేచేసరికి గుజరాత్లోని ఖైరా నగరంలో 1898లో నేను 5వ తరగతి చదువుతున్న నాటి విషయం గుర్తొచ్చింది. నాకు తరచూ ఒక ఫకీర్ కనిపించి నాతో పరిహాసాలు ఆడేవారు. శ్రీ సాయి మొక్క కవలికలు సరిగ్గా అతన్ని పోలి ఉన్నాయనిపించింది. ఆ రూపంలో దర్శనమిచ్చింది బాబా ఏమోనని అనిపించింది. దీక్షిత్ నన్ను బాబాకు పరిచయం చేయబోయినప్పుడు నాకు ఇతన్ని పరిచయం చేయని అవసరం లేదు, ఇతడు ఎలుక పిల్లంత ఉన్నప్పటి నుండి నాకు తెలుసు అన్నారు బాబా. తర్వాత ఈ విషయం విన్న మా అమ్మ, బాబా చెప్పింది నిజమే, నీ పసితనంలో జబ్బు చేసి బ్రతకవనుకున్నప్పుడు ఒక ఫకీరు విభూతి ప్రసాదించి నీ ప్రాణాన్ని కాపాడారు అన్నది.
పన్నెండులో 1812లో గురు పూర్ణిమ నాడు షిరిడి వెళ్ళాను. ఒకనాటి రాత్రి బాబా నాకు స్వప్నంలో అగుపడి నీవంటే నాకెంతో ప్రీతి అన్నారు. తర్వాత నేను చావడిలో ఆయన దర్శించినప్పుడు బాబా చిరునవ్వుతో నా కేసు చూసి దాన్ని ధృవపరిచారు. తర్వాత నేను ఇంటి వద్ద నిత్య పూజానంతరం దాసగను రచించిన గ్రంథం చదివేవాడిని. ఒకనాడు బాబా స్వప్న దర్శనమిచ్చి గుర్రం అని జపిస్తూ ఉండన్నారు. నేను జపించే మంత్రాన్ని గురించే సాయి గుర్రం అని సంకేతంగా చెప్పారనుకొని దానినే మరింతగా జపించాను. తర్వాత బాబా నాకు సర్వత్రా గోచరించనారంభించారు. అప్పుడు నేను ఒక ఉద్యోగంలో చేరాను. 13 మాసాల తర్వాత అధికారుల అనుమతితో నేను సాయిని దర్శించాను. సెలవు అయిపోగానే నేను తిరిగి ఇల్లు చేరడానికి బాబా అనుమతించలేదు. నాలో అప్పుడే పొడచూపుతున్న క్షయవ్యాధి లక్షణాలు నిర్మూలనమయ్యేదాకా 11 మాసాలు నేను సాయి సన్నిధిలో ఉండవలసి వచ్చింది. నేను తిరిగి ఇల్లు చేరినప్పుడు ఆఫీసు వారు అభ్యంతరం చెప్పారు కానీ హైకోర్టు వారి ఆజ్ఞపై నా సమస్య పరిష్కారమైంది. షిరిడీలో ఉన్నప్పుడు నన్ను రాధాకృష్ణమాయి ఇంటికి బాబా పంపేవారు. ఆమె సంపూర్ణంగా బాబా సేవకంకితం కావడం వల్ల గొప్ప శక్తిమంతురాలైంది. ఆమె మాటలు బాబా మాటలేమో అనిపించేవి. ఆమెకు శ్రీ తుకారాం మహారాజు గారి అభంగాలు, జయదేవుని గీత గోవిందం అంటే ఎంతో ప్రీతి. ఆమె నాకు ధ్యానం ఎలా చేయాలో నేర్పి ఏకనాథ భాగవత ప్రాశస్త్యాన్ని చెప్పింది. నన్ను కరుణించవలసిందిగా ఆమె ఎప్పుడూ సాయిని ప్రార్థించేది. తాను మాత్రం చాలా గుప్తంగా ఉండేది. సాయి ఆజ్ఞను అనుసరించి నేను పలుసార్లు జ్ఞానేశ్వరి భగవద్గీత, ఏకనాథ భాగవతం పారాయణ చేశాను. వశిష్ఠ గీత చదివినప్పటి నుండి నాకు ప్రాణాయామం అభ్యసించాలని సంకల్పం కలిగింది. కానీ నేనెప్పుడూ అభ్యాసాన్ని కూర్చున్న బాబా నన్ను పిలుస్తూ అంతరాయం కలిగించేవారు. బాబా అనుమతి లేదని ఆ అభ్యాసాన్ని మానుకున్నాను. పవిత్ర పూర్ణిమ నాడు ఉదయాన్నే ఏకాంతంగా ఉన్నప్పుడు ఆయన దర్శించాను. ఏకనాథుడు రాసిన ప్రఖ్యాతమైన సూక్తిని నేను లేని చోటు కించిత్ కూడా లేదు అని చెప్పి విభూతినిచ్చి నన్ను పంపేశారు. హారతి అనంతరం రాధాకృష్ణమాయి నాకు సాయి ప్రసాదమని చెప్పి మామిడి పండు ముక్కలు, పాలలో నానేసిన రొట్టె ముక్కలు తినిపించింది. తర్వాత ఆ పాత్రను కడిగి ఆ నీటిని తీర్థంగా తాగింది. ఆ రోజుల్లో బాబా నన్ను దక్షిణ తెమ్మని వేరువేరు భక్తుల దగ్గరికి పంపేవారు. అలాగే కొన్ని రోజుల పాటు జోగింటి నుండి భిక్ష, మరొక భక్తు నుండి పాలు తెప్పించుకునేవారు. తర్వాత ఉద్యోగరీత్యా నేను వ్రాయవలసిన ఒక పరీక్ష కష్టపడి చదవడం వల్ల నా ఆరోగ్యం దెబ్బతిన్నది. నిద్ర, ఆకలి లోపించాయి. సాయి సంకల్పం కాబోలు కాకాసాహెబ్ గారి కుటుంబం షిరిడీ వెడుతుంటే వీడ్కోలు చెప్పడానికి స్టేషన్కి వెళ్ళిన నాకు షిరిడీ వెళ్ళాలని ప్రేరణ కలిగింది. నేను షిరిడీ చేరిన రాత్రి రాధాకృష్ణమాయి అన్నము, పప్పు, రొట్టె, కూరలు పెడుతూ వాటి సహాయంతో నాకు 50 తత్వాలను వివరిస్తూ వడ్డించింది. కేవలం పుస్తక జ్ఞానం కాక ఇటువంటి వాస్తవిక జ్ఞానం అవసరం ఆమె చెప్పింది. నాటి నుండి నాకు ఆరోగ్యం చేకూరింది. నేను ఉద్యోగ సంబంధమైన పరీక్షకు హాజరు కావాలని బాబా చెప్పారు. నేను సన్యసించడం ఆయనకు సమ్మతం కాదు కనుక పరీక్షలు పాసై కొంతకాలం ఉద్యోగం చేశాను. తర్వాత ఆరోగ్యరీత్యా నేను బొంబాయి నగరాన్ని విడిచి ప్రశాంతమైన జీవనాన్ని కొనసాగించవలసి వచ్చింది. కాలక్రమేణా నా సన్నిహితమైన బంధువులందరూ గతించాక నా చిరకాల వాంఛైన సన్యాస స్వీకారానికి అంగీకరించేలాగా నా భార్యను సాయి ప్రేరేపించారు కాబోలు. త్వరలో ఆమె డాకోరులో దీక్షా స్వీకారానికి ఏర్పాట్లు చేసింది. కానీ నాకు మహావాక్యోపదేశం బాబా చేస్తే కానీ సంపూర్ణం కాదని తలిచాను. జనవరి 1954లో నేను ఒంటరిగా తలాడ్లోని శివాలయంలో ఉండగా బాబా లీలను ప్రదర్శించారు. ఒక అలౌకికమైన నృత్య దర్శనాన్ని ప్రసాదించి వెంటనే ఉపనిషత్ గ్రంథాన్ని తెరిచి అక్కడున్న వాక్యాన్ని చదవమన్నారు. అది నేను కోరిన మహావాక్యోపదేశమని తోచింది. ఇవన్నీ నాకు ఒక సాధువు వలన లభించాయి. ఆయనే నా గురువు. పేరు
నా పరమ గురువు పేరు చెప్పి, ఆయనే నా గురువు పేరు, నా పరమ గురువు పేరు చెప్పి, తానే నా పరాత్పర గురువైన శ్రీ సాయినాథుడిని నిరూపించారు. నాటి నుండి అనుక్షణము సాయి నా చెంత నుండి నడిపిస్తున్నట్లు నాకు అనిపిస్తుంది. శ్రీ సాయి శరణానందుల యోగక్షేమాలను బాబా ఎంతగా కనిపెట్టుకునేవారో తెలిపేందుకు ఒక లీల ప్రస్తావిస్తాను. వీరు శ్రీ మంగన్లాల్, శ్రీమతి గౌరీ బహన్ అను భక్తులతో కలిసి 1963లో ఉత్తర దేశ యాత్ర వెళ్ళారు. వీరు ఒకరోజు మధుర నుంచి హరిద్వార్ వెళ్ళాలనుకున్నారు. 3 రోజులు ముందుగానే టికెట్ల బస్సులో రిజర్వ్ చేసుకోకపోతే సీట్లు దొరకడం అసంభవం. అది వీరికి వీలు పడలేదు. కానీ సకాలంలో హరిద్వార్ చేరకపోతే వారి తర్వాత యాత్ర అంతా రద్దు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. చివరి యత్నంగా రాత్రి 8 గంటలకు బస్టాండ్కి వెళ్ళేటప్పటికి హరిద్వార్ నుంచి వచ్చే చివరి బస్సు అప్పుడే వచ్చేసింది. ఆయన కండక్టర్కు మరుసటి ఉదయానికి టికెట్ కావాలని కోరారు. ఆయన ఆశ్చర్యం కలిగేలాగా కండక్టర్ ఎంతో పరిచయస్తునిలాగా, మీరు హరిద్వార్ వెళ్ళాలా, మీతో ఒక స్వామీజీ కూడా ఉన్నారు కదా అని అడిగి హరిద్వార్కు 3 టికెట్లు ఇస్తూ, అలీగర్లో వృద్ధుడైన ఒక సాధువు హరిద్వార్కు 3 టికెట్లు కొని వాటిని మీకు ఇవ్వాల్సిందని, మీరు సరిగా ఈ సమయానికి నన్ను కలుసుకోగలరని చెప్పారు అన్నాడు. నేను భరద్వాజ్ మాస్టర్ గారు అన్నమాట. 1976లో శ్రీ సాయి శరణానందులను కలిసినప్పుడు ఆయన, సాయిబాబా ఎల్లప్పుడూ నాతో ఉన్నట్లు నాకు అనుభవం అవుతుంది, నాకు ఆయన మాటలు కూడా వినిపిస్తాయి అన్నారు. నిజమే. ఓం సమ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ. ఓం సమ సద్గురు భరద్వాజ్ మహారాజ్కి జయ.